వాట్సాప్ ద్వారా 3 సార్లు తలాక్ మెసేజ్లు అందుకున్న ఇద్దరు మహిళలు విడాకులను వ్యతిరేకిస్తూ హైకోర్టు వెళ్లారు. నిఖానామాను రద్దు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన తోడికోడళ్లు నూర్, సైదా, హీనా, ఫాతిమా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అమెరికాలో ఉంటున్న తమ భర్తలు వాట్సాప్ ద్వారా తలాక్ చెబుతూ పంపిన సందేశం ఆధారంగా నిఖానామా రద్దు పత్రాలు జారీ చేయకుండా వక్ఫ్ బోర్డును, ఖాజీలను ఆదేశించాలని, తమకు రక్షణ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి పొరపాటు చేయకున్నా, షరియత్ను ఉల్లంఘించకపోయినా తలాక్ చెప్పారని వాపోతూ ఉన్నారు బాధితులు. నెల రోజులుగా వాట్సాప్ తలాక్ పై ఇద్దరు తోడికోడళ్లు చేస్తున్న న్యాయ పోరాటం దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. అత్తమామలు కూడా తమ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని నూర్, ఫాతిమాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకులకే వత్తాసు పలికి తమను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. అత్తమామలకు 4 కుమారులుంటే వారిలో 3కి పెళ్లైందని, వారు తమతో కలిపి మొత్తం 7 మహిళలకు తలాక్ చెప్పారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.